వనపర్తి జిల్లా కేంద్రంలో సబ్ కాంట్రాక్టర్ వేధింపులు తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదుల మండల కేంద్రంలో పొలం దగ్గర గొడుసుకు కరెంటు తొలగించడంతో అదే గ్రామానికి చెందిన సబ్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డిని బాధితుడు ఆంజనేయులు నిలదీశారు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. సబ్ కాంట్రాక్టర్ కేసు పెడతామని ఆంజనేయులను పదే పదే బెదిరించడంతో పొలంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కుటుంబీకులు వనపర్తి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు ఆంజనేయులు మృతి చెందాడు. భార్య అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నీవు చెప్పకుండా పంట పొలం మీదంగా తీసుకుపోయి హక్కు నీకెక్కడిది? పైసలు కూడా రాలేదు కదా పొలానికి. మళ్ళీ నీవు మొదటి తప్పు చేసినందుకే వాడు చదువుకోనుడా తెలిసి తెలియక నష్టమైందని ఆవేదనతోని కడుపు బాధతోని ఆయన పని చేస్తుండొచ్చు. దానికి బండ్లు నడుస్తుంటే జరగలేదు, బండ్లు తీసుకుపోయినవు ఎందుకు నష్టం చేసినావు అని అడిగిండు. అడిగి మీరు ఇంకోసారి రావద్దంటే నీవు కేసు ఎట్లా పెడతావు? నువ్వు రావద్దు అన్నందుకు నీవు మాట్లాడాలి. ఆ పని కాదు నీవు చేయాలి కాదు. మళ్ళీ ఎందుకు పెట్టినావు? కేసు పెట్టలేదు, దానికి కేసు పెట్టదు. మొత్తం పోయి రాత్రి పోయి ఆ వైర్లను తెంపి మొత్తం ఆగం చేసి పడేసాడు. అదంతా కాదు. నీవు ఆయనను మీ ఇన్ఛార్జ్ మీ ఆయనను మేము పోతాము, అది ప్రభుత్వ భూమి, నీవే హక్కు ఉంది, మా ఇష్టం వచ్చినట్లు చేస్తామని మీరు మాట్లాడిన మాటలు మీ వాళ్ళు అన్నారు, మీ ఇన్ఛార్జ్ అన్నాడు, మీ వాళ్ళు ఆడ లేబర్ ఉన్న వాళ్ళు అన్నారు. నువ్వు కాంట్రాక్టర్ నువ్వు చేసింది కాకుండా నువ్వు సబ్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చినావు కదా. శ్రీనివాస్ రెడ్డి చెప్తే మీరు ఎట్లా కేసు పెడతారు? గతంలో అంటే నువ్వు పైసలు రాకుండా వాడిని ఉన్న భూమి పైసలు ఇవ్వకుండా నీకు పని నడవాలి. వాడు చేసుకునే పంట కాదండి, వాడు చేసుకునే పంట వాడు ఉన్న భూమి మునిగిపోయా, పైసలు రాకపోయా, మళ్ళీ వాడు ఏం పని చేసుకోవాలని వాడిని కడుపు కొత్త కొరకు వాడు పని ఆపి ఉండొచ్చు గతంలో. దాంట్లో తప్పే ఉంది? మేము జైలుకే పంపిస్తామని మీరెందుకు అన్నారు? మీ శేఖర్ రెడ్డి అన్నాడు, మీ సబ్ కాంట్రాక్టర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అన్నాడు, వీళ్ళిద్దరు అన్నారు. వాళ్ళు రేవెల్లి పోలీసులు ఎందుకు ఫోన్ చేసిండ్రు? రేవెల్లి పిఎస్ లో ఎవరు దరఖాస్తు ఇచ్చిండ్రు? మీ శేఖర్ రెడ్డి ఇచ్చిండు కదా, మీ రేవెల్లి పిఎస్ ఫోన్ చేసలేరా?